ఆహ్, వాస్తవంగా మరమరాల మషాలా అంటాం గదా! ఆ బురుగులు మషాలా అంటుంటారు. మనకి విశాఖపట్నంలో గావచ్చు, లేపోతే హైదరాబాద్‌లో గావచ్చు. మరమరాల మషాలా అనేది మాకిక్కడ అంటుంటాం. నరేంద్ర మోడీని లేదా బీజేపీని దెబ్బగొట్టడానికి ఉల్లిపాయ తినరు, లేకపోతే చేపలు తినరు, లేదా నాన్ వెజ్ తినరు, మనందరిని గూడా తినడం ఆపేపిస్తారంటూ మమతా బెనర్జీ సాంస్కృతిక నాటకం ఆడింది. హిందువులని డివైడ్ చేయడానికి, తను ముస్లిం పక్షపాతంతో ఉండి హిందువుల్ని డివైడ్ చేయడానికి ఆడిన నాటకం. దాన్ని దెబ్బకొట్టడానికి నరేంద్ర మోడీ ఏం చేశారు, ఆ మధ్యన పర్యటనకెళ్ళినప్పుడు సందర్భంలో జాల్మురి కావాలని అడిగారు. ఒక షాప్‌కెళ్ళి అక్కడ ఆ షాప్ అతనికి డబ్బులిచ్చి చేయమంటే, "మీరు ఉల్లిపాయలు కూడా తింటారా?" అంటే, "ఎందుకు తినం ఏయమని" చెప్పి అడిగారు. అది తిన్నారు. అది బాగా వైరల్ అయింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు విజయంలో సాంస్కృతికంగా బీజేపీని దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నానికి రివర్స్‌లో మోడీ వేసిన అస్త్రం రోడ్డు పక్కన మరమరాల మషాలా చేయించుకు తింటాం. ఒకప్పుడు గనక ఆహ్, ఈ వీళ్ళు మనకి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఓడరేవులుండి మాల్దీవులోళ్ళు విసిగించినటువంటి సందర్భంలో జస్ట్ అండమాన్‌లో కుర్చీ కూర్చుంటే ఆ ఇంపాక్ట్‌తో అక్కడ టూరిజం దెబ్బతిన్నట్టు, ఇక్కడ పెద్ద ఎత్తున మరమరాల మషాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు మరమరాల మషాలా తింటా మమతా బెనర్జీకి చూపెడుతున్నారనమాట.